పూర్వకాలంలో ఒక ఆసామి ఉన్నాడు. ఆ ఆసామి 3 పిల్లలను, భార్యను వదిలి పరలోకగతుడయ్యాడు. ఆ పిల్లలను ఇరుగు పొరుగు వాళ్ళు పెంచుతున్నారు. ఆ ఇల్లాలు కూలీనాలి చేసుకుంటూ అట్లాగే 3 పిల్లలతోనూ బ్రతుకును ఈడ్చుకొస్తోంది. ఆ ప్రాంతంలో ఒక బాతు ఉంది. అది మహిమగల బాతు. చాలా జాలిగుండి గలది. దాని ఈకలన్నీ బంగారపువే. ఆ బాతు ఒకసారి ఈ నిరుపేద కుటుంబం అనుభవిస్తున్న అష్ట కష్టాలను చూచి జాలి తలచి ఎలాగైనా ఈ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి అనుకున్నది. అలా అనుకున్న బాతు ఆ రాత్రే ఈ పేదరాలి ఇంటికి వచ్చి దొడ్లో తన బంగారు ఈకను ఒకదాన్ని విదిల్చింది. మరునాడు ఉదయమే ఆ ఇల్లాలకు బంగారు ఈక దొరికింది. ఆమె చాలా సంతోషించింది. వెంటనే దానిని అమ్ముకుని డబ్బు చేసుకుంది. ఈ విధంగా 1 వారం రోజులు జరిగేప్పటికీ ఈకలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టాలనుకుని ఆ రాత్రి జాగరణ చేసి దొడ్లో ఒక మూలగా నక్కి ఉంది. బాతు వచ్చి రోజులాగే ఒక బంగారు ఈకను వదిల్చి వెళ్ళిపోవటం చూసింది. ఆ బాతు ఒంటి నిండా బంగారు ఈకలే ఉండటం కూడా చూసింది. ఓహో, ఇదా కథ అనుకున్నది. మరునాడు ఆమె ఆలోచించి ఈ బంగారు బాతు స్వార్థంతో రోజుకు 1 ఈకను మాత్రం విదిల్చిపోతుంది. ఎన్ని రోజులు ఎన్ని ఈకలు నేర్చుకుంటే ఏమైనట్లు? అలా కాదు, ఈ రాత్రికి ఆ బాతు రాగానే అనుకుని ఆ రాత్రి కాపలా కాసింది. అంతలోనే రోజులాగే బాతు వచ్చి తన బంగారు ఈకను విదల్చబోయింది. కానీ అంతలోనే దాక్కుని ఉన్న ఆ ఇల్లాలు అమాంతం బాతుపైన పడి దానిని పట్టుకుని దాని ఈకలన్నింటినీ ఓడబెరికింది. ఆ బంగారు ఈకలన్నీ వెంటనే మామూలు ఈకలైపోయాయి. లబోదిబోమంది ఇల్లాలు. అత్యాశకు పోతే ఉన్నదంతా కూడా పోతుందని ఈ కథ చెప్పింది కదా. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న కథలు ప్రతిరోజు వినిపిస్తున్నాను. మీ పిల్లలకు వినిపించండి. ఇంకా పెద్దల కథలు కూడా నా ఛానల్లో అనేకం పొందుపరిచి ఉన్నాయి. రండి, ఛానల్ని సందర్శించండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.